శ్రీ గురుభ్యో నమః. 2024 సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి సెప్టెంబర్ నెల మొదటి 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 9:56 వరకు కొంత ఆశాభావంతో ఉన్నప్పటికీ కూడా ఆశలు నెరవేరేటువంటి అవకాశాలు మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఏమో అనుకోవద్దు ప్లీజ్, ముఖం మీద చెప్తున్నానని. ఒక్కోసారి ఈ సమయంలో ఇది గన్ షాట్గా అయిపోతుందండి అని పందెం కాసేవారు ఉంటారు. మీరు ఎలాంటి పందాలకు వెళ్ళకట్టు. ఎవరన్నా ఛాలెంజ్కి వస్తావా అంటే నేను అంత మాత్రం వాడికి కాదండి, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రావచ్చు అని, రావచ్చు రాకపోవచ్చు. గోడ మీద పిల్లి వాటంగానే ఉండాలి తప్ప ఛాలెంజ్ల ప్రమేయం జోలికి వెళ్ళకూడదు. ఈ విషయం ముందు ఎందుకు చెబుతున్నానంటే, మీరు వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, లేక ఎలాంటి ఏదైనా డబ్బు సంపాదించే అన్వేషణ ఉన్నా, లేక ఆ మార్గంలో ఉన్నను, పై అధికారులు కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, మీ దిగువారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారితో మీరు చాలా వరకు చాలా థిక్ అండ్ థిన్గా ఉండేటువంటి అవకాశాలు ఉండొచ్చు. కొంచెం అంటి ముట్టనట్లుగా ఉండొచ్చు. అటు థిక్ అండ్ థిన్గా ఉన్నా, అంటి ముట్టనట్లుగా ఉన్నా, మీరు మాత్రం మాట మాత్రం ఎక్కడ టంగ్ స్లిప్ కాకూడదు. పర్టికులర్లీ మీరు చేసేటువంటి ఉద్యోగం ఏదైనా ఒక చిన్న అధికారి పిలిచి ఇది ఫలానా రోజుకల్లా ఫైల్ కంప్లీట్ అయిపోవాలా అని గట్టిగా అన్నారనుకోండి, మీరు గట్టిగా హామీ ఇవ్వలేరు కూడా. కమిట్ కావద్దు. సార్ నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను, కానీ నేను మాట ఇవ్వలేను. ఎందుచేతంటే మాట ఇస్తే నేను దానికి బైండ్ ఓవర్ అయినట్టే. ఇన్ కేస్ నేను కనుక ఆ పరిస్థితులు ప్రాపర్ టైంకి అందకపోతే, ఎందుకంటే అది చాలా లెబోరియస్ వర్క్ అది కనుక మీరు చెప్పిన దానికి వీలైనంతలో ముందుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇన్ కేస్ 2 రోజులు లేట్ అయినా దయచేసి నన్ను అనుకోవద్దు అని శుతిమెత్తగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అది ఏ విషయాన్ని కావచ్చు. ఇక ఇది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ విధి నిర్వహణలో కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, లేదంటే ఏదైనా గృహ కొనుగోలు కావచ్చు, గృహ అమ్మకం కావచ్చు, వాహన కొనుగోలు కావచ్చు, వాహన అమ్మకం కావచ్చు, ఏదైనా మీ తల్లిగారి యొక్క ఆంతర్యంలో ఉండేటువంటి అంశాలపైన మీరు ఇచ్చేటువంటి విశ్లేషణలు కావచ్చు, ఏదైనా సరే అంటి ముట్టనట్లుగా ఉండాలా, కర్ర ఇరక్కూడదు, పాము చావకూడదు అన్నట్లుగా మీ యొక్క సమాధానాలు ఉండాలి. అంతే తప్ప కమిట్ అయ్యే విధంగా సమాధానం ఉంటే పప్పులో కాలు వేసినట్లే. పండగ కూడా వినాయక చతుర్థి పండగ కూడా ప్రాపర్గా జరుపుకోలేరు, మనసంతా ప్రశాంతం ఉండదు. కనుక ఎక్కడ కమిట్ కాకండి. దిస్ ఇస్ నెంబర్ 1 పాయింట్. అయితే ఈ నెంబర్ 1 పాయింట్లో ఒక చిన్న అంశం దాగి ఉంది. అదేంటంటే 4వ తేదీ ఉదయం 9:56 వరకు మీ సంతానంతో కొంచెం వరకు మీరు ఫ్రీగా మాట్లాడుతున్నప్పటికీ వారు ఏదో అడుగుతుంటారు, మీ ఇద్దరు చెబుతుంటారు, మీరు చెబుతుంటారు, వారు వింటుంటారు. ఇలాంటి కాకుండా మీరు మాట్లాడే సమయంలో వారి నుంచి ఏదైనా కొంత సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేయండి. వారేమి ఇస్తారండి, చిన్నపిల్లలు అనుకోవచ్చు, వాడు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, మరీ చిన్నపిల్లలు వదిలేద్దాం అనుకోండి. అయినా ముద్దాడే పిల్లలు ఉంటారు కనుక వారి మనసులో ఆలోచన ఎలా ఉంటాయి అనేది మీరు కొంచెం దీర్ఘంగా కొంచెం ఆలోచన చేయండి. అయితే వారు యుక్త వయస్కులై వివాహం చేసుకున్న వారు కావచ్చు, ఉద్యోగం చేసేవారు కావచ్చు, వివాహానికి సిద్ధంగా ఉన్నవారు కావచ్చు, ఏదైనా సరే మీరు మాటల్లో సందర్భంలో క్వశ్చన్స్ అడగకుండానే మీ క్వశ్చన్కి తగిన ఆన్సర్ ఏ విధంగా రాబట్టాలి అనేటువంటి దిశగా మీరు పావులు కదపడానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. ఇన్ కేస్ మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందనుకోండి, పట్టువదిన విక్రమార్కుడిలాగా అవన్నీ పట్టుకోవద్దు. జస్ట్ ఇటు వినండి, అటు వదిలేయండి, అంతే. కొన్ని కొత్త ఆలోచనలు మీ మనసులో మెదులుతాయి ఆ ఆన్సర్ తర్వాత.
నోట్ ద పాయింట్. నెక్స్ట్ రెండవ పాయింట్, 4వ తేదీ ఉదయం 9:56 ప్రారంభమై 9వ తేదీ మధ్యాహ్నం 11:29 వరకు ఉన్నటువంటి సమయం చిటికెలేస్తూ పరిగెత్తిస్తారు. మీరు పరిగెడతారో, ఇతరులను పరిగెత్తిస్తారో, లేక వాళ్ళని వీళ్ళని ఎవరిని కూడా పరిగెత్తలేకుండా ఏదైనా ఊడిపడే విధంగా చేస్తారో మీ ఆలోచన అసలుకి హ్యాట్స్ ఆఫ్. అందులో 7వ తేదీ గణపతి చతుర్థి. చాలామంది వినాయక చవితి అంటారు. వినాయక చవితి అనకూడదు, వినాయక చతుర్థి గణేష్ చతుర్థి అనాలి. కనుక ఆ గణపతి పర్వదినం వస్తుంది కనుక చక్కగా ఆ భక్తి ప్రపత్తులతో మీరు ఆ భగవంతుని ప్రార్థన చేయండి. అయితే ఎలాంటి అంశాల్లో ప్రార్థన చేస్తారు? ప్రతివారు ఏదో మనకేదో అది కావాలి ఇది కావాలని కోరుకోవటానికి ప్రార్థన చేస్తారు. కానీ మీ ప్రార్థన ప్రధానంగా దేని మీద ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటేనే కదా, అంటే ఇప్పుడు ఏదో సమస్యలు ఉన్నాయని మాత్రం డోంట్ థింక్ లైక్ దట్. ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా కష్టం చేయగలరు. కేవలం 2 రోజులు జ్వరం వచ్చిందో లేదో, ఆ జ్వరానికి ట్యాబ్లెట్స్, జ్వరం తగ్గిపోయింది, వీడియోస్ చేయాలంటే నా వల్ల కాలే, కూర్చుంటే కళ్ళు మూతలు పడుతున్నాయి, ఇంత ఫ్లూయెన్సీ రాదు, తట్టుకోవాలి. అప్పుడే 2-3 వీడియోలు చేస్తే అన్ని తప్పులు చేశాను. అందుకే నేను వీడియోలు చేయదలుచుకోలే, అంత బాడీ వీక్ అయిపోయింది. అలాగే ఆరోగ్యం బాగా ఉండాలని దేవుని కోరుకోవాలి. దాని తర్వాత మరొకటి ఏంటంటే రుణభారం మీకు ఉండవచ్చు, లేక మీరు రుణం ఇవ్వవచ్చు వేరే వారికి. ఏదైనా రుణభారం తక్కువగా ఉండాలి. ఆరోగ్యం బాగుండాలి, రుణభారం తక్కువగా ఉండాలి. అంటే కనీసం ఇల్లు కొనాలన్నా కూడా బ్యాంకులో అవసరం, కానీ రుణభారం తక్కువగా ఉండాలి. ఈ 2. ఇంకా మూడోది ఏమిటి తెలుసా? శత్రువులు ఎవరు ఉండకూడదు. కనుక ఆరోగ్యం బాగుండాలని కోరుకోండి, రుణభారం తగ్గాలని కోరుకోండి, శత్రువులు ఎవరు లేకుండా ఉండాలి. ఇది మేషరాశి వారికి సుమ, అందరికీ కాదు. మీ గ్రహచార స్థితిగతులు బట్టి మొదటి పర్వదినం ఇదో వస్తుంది కదా, సెప్టెంబర్ నెలలో కొంత వినాయక చతుర్థి, అందులో ఆ రోజు శనివారం వస్తున్నది. కలియుగ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడు మరొక నక్షత్రం హస్త నక్షత్రంలో గణపతి స్వామి జన్మించారు. సరే, ఈ 3 కోరుకున్నారు కదా, రైట్. ఇంకా నెక్స్ట్ పాయింట్ వినండి. భార్యాభర్తల మధ్య అనురాగ మైత్రి బాగా పరిడవిల్లుతుంటుంది. ప్రేమికుల మధ్యన ఇంకా పరిడవిల్లుతుంటుంది. ఇక కొంతమంది ఎవరినైనా ప్రేమిస్తే బాగుండే, ఎవరిని ప్రేమించాలి అని క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటూ ఒంటరిగా కూర్చుంటారు, సెల్ ఫోన్ నొక్కుంటారు. అలాంటి వారికి కూడా కొత్త ఆలోచన రావచ్చు, లేక కొంతమంది ఆలోచనలు ఇవ్వవచ్చు. సో ఏదేమైనా కూడా 4వ తేదీ ఉదయం 9:56 దగ్గర నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 11:29 వరకు వివాహం కానటువంటి వారికి శుభవార్తలు వస్తాయి. కొంతవరకు వివాహ నిశ్చితార్థం జరిగినటువంటి వారికి కొత్త ఆలోచనలు రావటం, కొత్త ఆలోచనతో పాటు కొంగొత్త నిర్ణయాలు తీసుకోవటం కానీ, భాగస్వామి వ్యాపారులు కానీ, జీవిత భాగస్వాములు, భార్యాభర్తలు అందరికీ చక్కగా అనుకూలంగా ఉంటుంది. కనుక వీరంతా కూడా 7వ తేదీ ఆనందంగా జరుపుకోండి. తర్వాత 108 కోరుకోండి స్వామిని, బట్ మొదటి 3 మాత్రం ఇవే, వీటి మీదనే ఫోకస్ చేయండి. ఆ 3 అయిన తర్వాత భక్త ఏం కావాలా ఇంకా అదనంగా కోరుకుని అనుకోండి, అప్పుడు ఏకరు పెట్టండి, కొండబీటి చాంతాడంతా ఏకరు పెట్టేసేయండి. ఈ మొదటి 3 అడగలేదనుకోండి, ఏమయ్యా ఆ 3 అడగలేదు, మిగతావన్నీ అడిగావు, అవన్నీ ఇస్తాను అంటాడు. ఈ 3 లేకపోతే ఫస్ట్ ఆరోగ్యం కనుక బాగుంటేనే ఆఫీస్కి పోగలం. ఆరోగ్యం ఏమాత్రం కించుతుంటే వీడియో రాలే, చూసారా? ఆ వీడియో రాకపోయేటికి లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు. చిన్న జ్వరమేది, ఆఫ్టర్ ఆల్ ఫీవర్, అది సంగతి. ఇక పర్టికులర్గా మేషరాశి ఎందుకు చెప్తున్నాను అంటే, మేషరాశికి అధిపతి కుజుడు. ఆ కుజుని యొక్క స్థితిగతులు కావచ్చు, ప్రస్తుతం గోచార గ్రహచార రీత్యా ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, ప్రస్తుతం రాహు శని నక్షత్రంలో సంచారం కావచ్చు, మీ రాశి పైన వక్రశని యొక్క చూపు కూడా ఉందండోయ్.
అది గమనించండి. వక్రశని చూపు పడింది కనుక వక్రశని చూపు పడితే అందులో ఆ వక్రశని చాలా వెరీ పవర్ఫుల్. మీ రాశి అంటే ఆయనకి పీకలదా కోపం. అందువలన ఆరోగ్యం కావాలా, అప్పులు చక్కువగా ఉంటే బాగుండు, శత్రువు లేకుండా ఉండాలి, అది ఒక్కటే కోరుకోండి ఈ వారం. నెక్స్ట్ 3వ పాయింట్, 9వ తేదీ మధ్యాహ్నం 11:29 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే కొంచెం బ్యాలెన్స్ తప్పుతున్నామేమోనే అనేటువంటి ఆలోచన వస్తుంది. ఏ విషయంలో? మీరు మాటల విషయంలో కావచ్చు, చేతల విషయంలో కావచ్చు, డ్రైవింగ్ చేసే సమయంలో కావచ్చు, లేక ఏదైనా అనారోగ్యంగా ఉంటే నడవలేక బ్యాలెన్స్ తప్పచ్చు. కనుక మీరు బాగా గమనించండి. 9వ తేదీ మధ్యాహ్నం 11:29 దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా, యాక్చువల్ చెప్పండి ఈ సమయం అంతా నాట్ ఎట్ ఆల్ గుడ్. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కీస్ ఉన్నాయా, పాన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఏదైనా అవసరమంటే తీసుకు వెళ్ళవలసి ఉంటే ఇవి తప్పకుండా తీసుకోవడం ప్రయత్నం చేయండి. సెల్ ఫోన్ ఛార్జర్ కూడా తీసుకోకండి. ఒక్కోసారి అంతా పెట్టుకుంటారు, సెల్ ఫోన్ ఛార్జర్ పెట్టుకోరు. అక్కడ ఏదో ఛార్జర్ ఉంటుందంటే ఆ ఛార్జర్ మీ సెల్కి నాట్ సూటబుల్. కనుక ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో టేక్ కేర్. ఇకపోతే ఈ మేషరాశిలో జన్మించినటువంటి జాతకులు, అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3:31 నుంచి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3:31 నుంచి 9వ తేదీ సోమవారం సాయంత్రం 6:04 వరకు ఇది అనుకూల కాలం కాదు, అనుకూల సమయం కాదు, విసర్జనీయ సమయము. కొత్త నిర్ణయాలకు దాంట్లో వద్దు, రొటీన్ కార్యక్రమం చేయవచ్చు. నెక్స్ట్, భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 9వ తేదీ సోమవారం సాయంత్రం 6:04 నుంచి 10వ తేదీ మంగళవారం రాత్రి 8:04 వరకు, అంటే 24 అవర్స్ టైం అగెనిస్ట్గా ఉంటుంది. సో టేక్ కేర్. ఇక మేషరాశిలో జన్మించిన కృత్తికా నక్షత్ర తొలి పాదంలో జన్మించిన జాతకులు 10వ తేదీ మంగళవారం రాత్రి 8:04 ప్రారంభమై 11వ తేదీ మధ్యాహ్నం వరకు, అది నెక్స్ట్ ఫలితాలు వస్తాయనుకోండి, కానీ 11వ తేదీ మధ్యాహ్నం వరకు కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాలి. ఈ విషయాన్ని మాత్రం మరవకూడదు. ఇకపోతే 18వ తేదీ నుంచి మహాలయ పక్ష ప్రారంభమవుతుంది. మహాలయ అంటే పితృకార్యాలు ఆచరించేవారు ఉంటారు. కనుక మీరు ఎవరన్నా పితృకార్యాలు ఆచరించేవారు ఉంటే నిబద్ధతతో ఆ మహాలయ పక్షాల్లో వచ్చేటువంటి పర్టికులర్ తిథి రోజున ఆ కార్యాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా అందుకోవడానికి ప్రయత్నం చేయండి. గణపతిని మాత్రం ఈ మొదటిగా చెప్పిన 3 కోరికలతోనే కోరుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.